రేడియేషన్ థెరపీ అనేది ఎప్పుడైనా కూడా కీమోథెరపీ కానీ లేకపోతే ఇమ్యునోథెరపీ కానీ మిగతా ఏ రకమైన థెరపీ అయినా కూడా మనం రక్తంలోకి ఇవ్వడం వల్ల ఇచ్చిన మెడిసిన్ అనేది శరీరం మొత్తం అంటే రక్తం ద్వారా శరీరం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆబ్వియస్లీ దానికి తగ్గ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి బాడీ మొత్తం కనిపించే అవకాశం ఉంటుంది. కీమోథెరపీలో ఇమ్యునోథెరపీలో ఏముండవు. బట్ రేడియేషన్ థెరపీ అనేది ఎప్పుడైనా కూడా మనం ఏ భాగం అయితే క్యాన్సర్తో సఫర్ అవుతుందో, అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది లేకపోతే లంగ్ క్యాన్సర్ ఉంది, సో ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో, ఏ అవయవంకి అయితే క్యాన్సర్ వచ్చిందో అక్కడ మాత్రమే రేడియేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్గా మన రేడియేషన్ థెరపీ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే రేడియేషన్ ఇచ్చామో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఇచ్చిన భాగం నుంచి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మిగతా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్నే చాలా తక్కువ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రేడియేషన్ ఇవ్వడం వల్ల వేరే భాగానికి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం కానీ లేకపోతే కొత్తగా ఇంకో క్యాన్సర్ రావడం అనేది వంటిది కానీ ఉండదు. ఎందుకంటే రేడియేషన్ జనరల్గా సేఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్.